ముందు ఇప్పుడు తిట్టుకున్నా కానీ ముందు మంచిగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి భావిస్తూ, ఎందుకంటే చాలా మార్పులు ఇలా జరిగాయి. లీ కువాన్ యూ నాకు బాగా ఇష్టమైన నాయకుడు కూడా లీ కువాన్ యూ, సింగపూర్ ఎక్స్ ప్రీమియర్. సో ఇట్లాంటి వాళ్ళు ఎంతో మార్పులు చేసి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కంట్రీని చాలా అంటే తక్కువ కాలంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగారు. సో మన దేశంలో మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు తీసుకురాలేదు? సో తీసుకురావాలంటే హెల్త్ కేర్ ఈజ్ వన్ ఏరియా వేర్ వి రియల్లీ నీడ్ టు వర్క్అవుట్. ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ నుంచి ప్రతి ఆస్పెక్ట్లో కూడా, రూరల్ హెల్త్ కేర్ నుంచి ప్రతి దాంట్లో కూడా మనం ఎక్కడ మార్పులు చేయాలని సమూలంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఐ థింక్ దాంట్లో అందరూ ఈ వచ్చిన డాక్టర్స్ అంతా కూడా మీరు ఐడెంటిఫై అంటే మీరు పిక్అప్ బై మంచి ఒక ఎమినెంట్ జ్యూరీ వాళ్ళందరూ కూడా మనం చేశారు. సో మీరు ఇటువంటి దీన్ని డెఫినెట్గా మీరు ఇదే పని చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఇంకా ఇది విస్తృతమయ్యి దిస్ గెట్స్ డిసెమినేటెడ్. ఇదంతా ఈ మంచి అనేది 10 మందికి ఇంకా మంచిదే కనుక దట్ ఇస్ హౌ ద సొసైటీ బికమ్స్ దట్ ఇంప్రూవ్స్ ద సొసైటీ. ఐ థ్యాంక్ ఫర్ సుమన్ టీవీ డాక్టర్ సుమన్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మొదటిగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ ఆలోచనని ముందుకు తీసుకొచ్చి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి వైద్యులందరికీ వారి వారి ప్రతిభని, వారు చేసినటువంటి సామాజిక సేవ, వారు సమాజం మీద ఏర్పరిచినటువంటి ఆ ఇంపాక్ట్ని గుర్తించి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యులను కూడా గుర్తించి వారిని సత్కరించి అందరికీ వారి గురించి తెలియచెప్పాలని ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి సుమన్ టీవీ ముందుకు రావడం చాలా ఆనందదాయకం. దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందన. సుమన్ గారు, మీరు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇవాళ ఈ వైద్యుల్ని వారిని గుర్తించి సమాజానికి వారి గొప్పతనాన్ని, వారు చేసినటువంటి సేవల్ని తెలియజెప్పడం అనేది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వైద్య వృత్తి చాలా కష్టతరమైన వృత్తి. దాదాపు I have 45 years of experience as a surgeon, orthopedic surgeon, and various levels of administration. మిగతా అందరికంటే కూడా ఏమవుతుందనంటే ఇప్పుడు వైద్యం చాలా ఖరీదైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్, ఇంకొక వైపు పేదరికం. ఆధునిక వైద్య చికిత్స